నగరంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు. మసీదు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేకలు, గొర్రెల కుర్బానీ బంధువులకు, పేదలకు, అనాథలకు పంచారు. శాంతి, సోదరభావం కోసం అల్లాను ప్రార్థించామని తెలిపారు ముస్లింలు. సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మసీదుల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇక కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా బక్రీద్ పండుగ జరిగింది. ఉదయం నుంచే ఈద్గా, మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. మసీదు సహా వివిధ ఈద్గాల వద్ద భారీ సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దేశ పురోగతి, శాంతి, సోదరభావం కోసం అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు ముస్లింలు. రద్దీకి తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దుల్ హిజ్జా నెలవంక ఆలస్యంగా కనిపించడంతో పండుగ తేదీని మే 27 నుంచి 28కి మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు తేదీని మార్చి మే 28న ప్రకటించింది. దీంతో ఘనంగా బక్రీద్ పండుగను నిర్వహించారు ముస్లింలు. నగరంలోని ప్రధాన మసీదులైన మక్కా మసీద్, జామా మసీద్, చార్మినార్ ప్రాంతంలోని మసీదుల్లో ఉదయం 6 గంటల నుంచి 10 మధ్య ప్రత్యేక నమాజ్ చేశారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇస్లాం ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా మేకలు, గొర్రెల కుర్బానీ ఇచ్చారు. బలి మాంసాన్ని కుటుంబం, బంధువులు, పేదలు, అనాథలకిచ్చారు. జియాగూడ, టోలీచౌకి, పాతబస్తీ, మలక్పేట వంటి ప్రాంతాల్లో తాత్కాలిక పశువుల మార్కెట్లతో 2-3 రోజుల ముందు నుంచే భారీ రద్దీతో నిండి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వచ్చి మేకలు, గొర్రెలు విక్రయించారు. బక్రీద్ త్యాగం, దాన ధర్మాలు, సామరస్యానికి ప్రతీక అన్నారు ముస్లింలు.